పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో అత్యధికంగా ఇంధన ధరలు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలు సామాన్యులకు భారంగా మారాయని, వెంటనే ఇంధన ధరలను దక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు, విజయవాడలో ఎడ్ల బండులు తెచ్చి నిరసన చేపట్టారు వైఎస్ఆర్సీపీ నాయకులు. మనం చూస్తున్నాం, ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్న పరిస్థితి. తణుకు వెళ్దాం. తణుకు నుంచి మా కరెస్పాండెంట్ పోతురాజు మనకి మోర్ డీటెయిల్స్ అందిస్తారు. పోతురాజు, పరిస్థితి ఎలా ఉంది? చాలా వరకు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు ప్రజలపై పెను భారాన్ని మోపై టీడీపీ ప్రభుత్వం. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ప్రధానంగా చూసుకున్నాక ఏదైతే పెట్రోల్తో పాటు డీజిల్ కాకుండా చూస్తే కనుక ఓవరాల్గా కూడా ఇంధనాలకు సంబంధించి ఇంధన ధరలు కూడా పెంచుతూ సామాన్యుడిపై గుదిబండ మోపే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా నిరసిస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులు కూడా ఈరోజు ఆందోళన బాటపట్టారు. చూస్తే కనుక శాంతియుత నిరసనలు కూడా తెలియజేస్తూ తణుకు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో కారుమూరి ఆధ్వర్యంలో కూడా గుర్రాలు, ఎడ్ల బండ్లతో కూడా నిరసన తెలుపుతున్నారు. ఆయన ఉన్నారు గుర్రంపై, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే చూస్తారు కనుక నిత్యావసర వస్తువులు, గ్యాస్ బండ్లు కూడా భారంగా ఉన్నాయి. అదే రీతిలో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ఏం చూస్తారండి? ఇవాళ ఎలక్షన్కు ముందు బాదుడని చెప్పి తిరిగి ఇవాళ మన లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పెట్రోలు డీజిల్ విపరీతంగా పెంచేశారు. పక్క రాష్ట్రాలు చూస్తే తక్కువ ఉన్నాయని చెప్పి ఇటు తమిళనాడుని ఇటు కర్ణాటకని చూపించి ఎన్నో చెప్పారు. మేము వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు. కానీ తగ్గించకపోగా మరి ఇప్పటికే బాగా విపరీతంగా పెంచి మళ్ళీ పెంచబోతున్నారనే సంగతి తెలిసింది. ఇవాళ సామాన్య ప్రజల మీద, ఆటో వాళ్ళ మీద ఇప్పటికే గుదిబండ పడింది. ఫ్రీ బస్సు చేసిన వల్ల వాళ్ళకు కూడా ఆటో వాళ్ళకి కిరాయిలు లేకుండా పోతుంటే మళ్ళీ ఈ బాధుడితోటి వాళ్ళు చాలా ఇబ్బంది పడే పని ఉంది. సూపర్ బాధుడని ఇవాళ ఈ రాష్ట్రం మరి పక్క రాష్ట్రాల్లో 14% ఆ పర్సంటేజ్లు ఉంటే ఇది ఏకంగా 31% పెంచి మళ్ళీ ₹5 సర్చార్జ్ చేసి మళ్ళీ రూపాయి రోడ్డు ట్యాక్స్లన్నీ విపరీతమైన సూపర్ 6 బాధుడు బాదుతున్నారు. సూపర్ 6 ఇచ్చేదేమో దేవుడెరుగు, కానీ సూపర్ 6 బాధుడు మాత్రం విపరీతంగా బాదుతున్నారు. అందుచేతనే వాళ్ళ పూర్వకాలం కార్లుండే కాదు, లారీలుండే కాదు, ఏమి ఉండే కాదు, గుర్రాల మీదే ప్రయాణం చేసేవారు. అందుకే వాళ్ళ గుర్రాలతోటి వినూత్న ప్రదర్శన చేయటం జరిగింది. అలాగే ఎడ్ల బండితోటి మన వెళ్ళే కార్యక్రమాలు గతంలో జరిగాయి. నా చిన్నప్పుడు కూడా పెళ్ళిళ్ళకి పక్క ఊర్లకి వెళ్ళాలంటే ఎడ్ల బండి మీదే తీసుకెళ్లే కార్యక్రమాలు ఉండి నేను చిన్నప్పుడు కూడా చూశాను. మళ్ళీ ఆ పరిస్థితికి తీసుకెళ్లే ప్రభుత్వాలుగా మారుతున్నాయని చెప్పి ఇది వెంటనే ఈ డీజిల్, పెట్రోలు, మన గ్యాసు తగ్గించాలని చెప్పి వితున్నత రీతిలో ఈ ప్రయత్నం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రం 175 కాన్స్టిట్యున్సీల్లోనూ ఈ ప్రోగ్రాంలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇప్పటికైనా సరే మీరు చెప్పిన మాటలే, మీరు చెప్పిన ఇదే, మీరు సూపర్ 6 దేవుడెరుగు ఇవన్నా కూడా ఇమీడియట్లీ తగ్గించి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సూపర్ 6 విషయంలో కూడా మీరు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తానని P4 అన్నారు, P4లో అని 6 సంవత్సరం పైన అయిపోయింది. ఏ మాత్రం మీరు ఇచ్చారని చెప్పి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేని కూడా అడుగుతా ఉన్నాను. అలాగే ఏదైతే 18 ఏళ్ళు దాటిన అమ్మాయిలకి 15 నీకు 15 అన్న వాళ్ళు కూడా ఏమైపోయారో కనపడతలేదు. షోగా మాత్రం సైకిల్ తొక్కుతున్నాడు ఆ మంత్రి గారు. ఓ పక్క నుంచో కారు, ఓ పక్క నుంచో ఇది, ఓ పక్క నుంచి 4-5 వెహికల్స్ తోటి ఆయన కవర్ చేసే కార్యక్రమం చేస్తూ ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేయకుండా నువ్వు చెప్పిన మాటలను నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏదైతే మీరు చెప్పారో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చినా ఏం వచ్చినా ఇన్ని అభివృద్ధి, ఇన్ని ఎయిర్పోర్ట్లు, ఇన్ని పోర్ట్లు, ఇన్ని జట్టీలు, ఇన్ని పంచాయతీ బిల్డింగ్లు, ఇన్ని ఆర్బీకే సెంటర్లు, ఇన్ని హెల్త్ సెంటర్లు, గ్రంథాలయాలు గ్రామంలో కలితే కనపడతా అన్ని అభివృద్ధి చేసిన 3,32,000 కోట్లు అప్పు చేసింది ఆయన. ఇవాళ 2 సంవత్సరాలు తిరగకుండా ఏమీ చేయకుండా, ఏమీ కట్టకుండా దగ్గర 4 లక్షల కోట్లు అప్పు అంటే మీరు ఏం చేస్తున్నారు? సంపద సృష్టి అంటే అప్పుల సృష్టి అని నేను అడుగుతా ఉన్నాను. ఇమీడియట్లీ మీరు ఇది తగ్గించే భారం చేయాలని చెప్పి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. పూర్తిస్థాయిలో కూడా ఏదైతే సామాన్యుడికి పెనుభారంగా మారినటువంటి డీజిల్, పెట్రోల్ ధరలు కూడా తగ్గించాలని చెప్తున్నారు. ఇచ్చిన హామీలు కూడా సూపర్ 6లో నెరవేర్చాలని చెప్పి ఆయన కూడా డిమాండ్ చేసిన బస్ కూడా కనపడుతుంది. పవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రాజు. గుంటూరులో వైఎస్ఆర్సీపీ నాయకురాలు నూర్ ఫాతిమా మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా
వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతి చోట కూడా పేదవాడికి అండగా ఉండాలి, ప్రజలకు అండగా ఉండాలి అని చెప్పి ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మీద ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఈ రోజు మా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారు, అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళం కూడా ఇచ్చి ప్రజల వెంట ఉండి ప్రజల కోసం ఉండి ఈ రోజు పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఏ ధర పెట్టారో దానికి సమాంతరంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏది నిర్ణయించిందో ఆ ధరకి ఉండి మరి ప్రజలకి అందుబాటులో తెచ్చే విధంగా చూడాలని చెప్పి ఈ రోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద స్పందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు శాంతియుత ప్రదర్శనలు చేసి అధికారులకు విజ్ఞాపన పత్రాలు అందజేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ గుంటూరు పట్టణంలో మేమందరం కలిసి పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా మెమోరాండాన్ని కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో కన్నా అత్యధికంగా పెట్రోల్ ధర మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. 113 రూపాయల 62 పైసలు. అలాగే డీజిల్ ధర 101 రూపాయి 24 పైసలు. అన్ని రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రంలో అత్యధిక ధర ఉంది. ఇదే సంపద సృష్టి అంటే, ఇదే సుపరిపాలన అంటే. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు, ఆయన మేము అధికారంలో ఉన్నప్పుడు, వారు అపోజిషన్లో ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం విధించేటటువంటి లోకల్ ట్యాక్సెస్. ఆ లోకల్ ట్యాక్సెస్ని మేము తొలగిస్తాం, మేము అధికారంలోకి వస్తే ధర తగ్గించేస్తాం అని చెప్పినటువంటి ప్రబుద్ధుడు ఇవాళ రాష్ట్రంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాడు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోకపోయినా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన అడుగుతా ఉన్నా, ఏమండి ఆ రోజున మీరు మమ్మల్ని ఇలా అన్నారు కదా, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా, మరి లోకల్ ట్యాక్సెస్ వ్యాట్ తగ్గించి అన్ని రాష్ట్రాల కన్నా చౌకగా చేయొచ్చు కదా. అజేయుడు కమిషన్లు వచ్చే అయితే చేస్తాడు. మన లోకేష్ గారు ఏదైనా కమిషన్ ఇచ్చే పెట్రోల్ బంక్లోని కమిషన్ ఇవ్వరు కదా, అందుకని చేయడు. ఏమిటి అన్యాయం ఉంటున్నారు. దీనివల్ల రాష్ట్రంలో నెలకి రోజుకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రోజుకి డీజిల్ వల్ల 3.29 కోట్లు అదనంగా భారం పడుతుంది. డీజిల్ వల్ల 6 కోట్లు భారం పడుతుంది. పోనీ నెలవారీ చూసామంటే 98.7 కోట్లు పెట్రోల్ వల్ల, 180 కోట్లు డీజిల్ వల్ల నెల కలుగుతూ ఉంది. ప్రజల మీద భారం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద. అదేవిధంగా సంవత్సరానికి లెక్కేస్తే 1,201 కోట్ల రూపాయలు డీజిల్ పైన, అదేవిధంగా 2,000 పెట్రోల్ మీద 2,190 కోట్ల చొప్పున మొత్తం ఇది డీజిల్ మీద మొత్తం కలిసి 3,390 కోట్లు. అంటే సంవత్సరం పొడుగు ఇలాగే ఉంటే ప్రజల మీద పడేటటువంటి భారం 3,391 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పెట్టేటటువంటి పరిస్థితి వాళ్ళ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. అయ్యా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు అధికారంలో లేనప్పుడు చెప్పిన మాటలేంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే పనులేంటో ఒకసారి మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకొని అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ ధరకి ఈ రాష్ట్రంలో పెట్రోల్ ధరలు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. పెంచిన ధరని తగ్గించేటటువంటి ప్రయత్నం చేయకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరని మనం చేస్తున్నాం. కొన్ని తగ్గిస్తారు, మీరు చూశారు కదా, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేస్తారు. మళ్ళీ మేము తీసుకొచ్చి గవర్నమెంట్లో పెడితే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తారు లోకేష్ గారి నాయకత్వంలో. ఎందుకంటే
లోకేష్ గారు క్యాష్ ఇస్తే చాలు. ఇదేం పెట్రోల్ బంకులు ఎవరు క్యాష్ ఇవ్వరు కదా. లోకేష్ గారు, మీరందరూ లోకేష్ అనుకుంటున్నారు ఆయన్ని. ఈజ్ నాట్ లోకేష్. లవ్ క్యాష్. క్యాష్ని లవ్ చేస్తాడు, అందుకనే మంచి పేరు పెట్టారు. నాకు ఒకసారి చనిపోయాడు హరికృష్ణ గారు చెప్పాడు, వాళ్ళ మేనమామే, నాకు బాగా అప్పుడప్పుడు కలుస్తుండేవాడు. మా లోకేష్ చిన్నప్పుడు దాన్ని ఏమంటారు, అన్నప్రసాదం రోజున అన్ని వరుసనే పెడతారు. కత్తి, పెన్ను, క్యాషు, వ్యవసాయ పనిముట్లు ఏది పట్టుకుంటాడండి. మా లోకేష్ మా మేన డైరెక్ట్గా వెళ్ళి క్యాష్ పట్టుకున్నాడండి. అందువల్ల మా లోకేష్ ఈజ్ లవింగ్ క్యాష్. లవ్ క్యాష్. క్యాష్ ఉంటే ఏ పనైనా చేస్తాడు, మంగరీళ్ళు అయినా ఇంకో చోట అయినా. ఇలాంటి పెట్రోల్ ధరల మీద తగ్గించే కార్యక్రమం మాత్రం చేయడు. అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు చూపించాడు, అన్నిటికన్నా రాష్ట్రంలో ఎక్కువగా ఉంది ధర, మేము వస్తే తగ్గించేస్తాం అని. ఇవాళ మాత్రం ఈ లవ్ క్యాష్ గారు వీటి మీద దృష్టి పెట్టుకోకుండా క్యాష్ వచ్చే చోట లవ్ చేస్తున్నాడు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాస్తవాలు గమనించి పెట్రోల్ ధరలను తగ్గించి సామాన్యుల మీద పడే భారాన్ని తగ్గించాలి. పెట్రోల్ ధర పెరిగితే డీజిల్ ధర పెరిగితే అన్నీ పెరుగుతాయి, రవాణా ఛార్జీ అన్నీ పెరుగుతాయి, ప్రతి వస్తువు పెరిగిపోద్ది, ఎఫెక్ట్ అయిపోతుంది, సామాన్యుడు బతకలేని పరిస్థితికి వస్తుంది. తక్షణమే ఈ ప్రభుత్వం దాని మీద చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతియుతంగా ఇవాళ మెమోరాండాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. అలా కాకపోతే దీనికి తగ్గట్టుగా మరొక పెద్ద ఉద్యమాన్ని కూడా నిర్మించి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి తక్షణమే పెట్రోల్ ధరలు తగ్గించేటటువంటి కార్యక్రమాన్ని ఈ లవ్ క్యాష్ గారు తొందరగా చేయాలని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. పోతే రెండో విషయం, చిన్న విషయం మరొకటి మాట్లాడాలి, దీనికి సంబంధం లేని విషయం కూడా. రెడ్ బుక్ మా మీదే ప్రయోగించలా. రెడ్ బుక్ ఎంత విస్తృతంగా ఆ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తున్నారంటే జనసేనల మీద కూడా ప్రయోగిస్తున్నారు. అది నేను చెప్పదలుచుకుంది. జనసేనల మీద కూడా రెడ్ బుక్ ప్రదర్శిస్తున్నారు, రెడ్ బుక్ని అమలు చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ముట్లూరు మన పక్కనే ఉంది, పత్తిపాడు నియోజకవర్గం. ముట్లూరులో ఒక జనసేన నాయకుడు, కుర్రోళ్ళు, ఒక తెలుగుదేశం, ఇద్దరు స్కూటర్లు కొట్టుకున్నారంట 10వ తారీఖున. ఆ జనసేన కాపు యువకుడిని అర్ధరాత్రి 11ంటికి 3 గంటల సేపు తిప్పి 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 కొట్టారు. ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. చివరికి అతను ఎవరంటే ఉక్కాల సాయి గణేష్. ఇతను కాపు కులానికి చెందినవాడు. వాళ్ళ నాన్నగారు శ్రీనివాసు. ఇతను కొడతా ఉంటే పాపం వెళ్ళి కాళ్ళు పట్టుకుని ఈ శ్రీనివాసు అలాగే సాయి గణేష్ వాళ్ళ అక్క కాళ్ళు పట్టుకుని వదిలించుకొచ్చారు. ఇది జరిగినటువంటి పరిస్థితి. రెడ్ బుక్ ఎంత విస్తృతంగా జనసేన వాళ్ళ మీద కూడా ప్రయత్నం చేసే పరిస్థితి వస్తూ ఉంది. దీనిలో గోగినేని కళ్యాణ్ చక్రవర్తి, ఎంపీటీసీ ముట్లూరు, ఆయన ప్రథమ ముద్దాయి. అయినంపూడి శ్రీహరి, అలాగే ఉన్నవ దినేష్, చిగురుపాటి అశోక్, తోకల విజయచంద్, వీళ్ళ మీద కేసు పెట్టారు. కేసు మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగంలో. ఈ కళ్యాణ్ చక్రవర్తి అంటే అమెరికా వెళ్ళాలంట, అందుకని ఆయన తొలగించారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. జనసేన తెలుగుదేశం మీరు కావచ్చు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి దోషుల్ని కూడా తప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అది వాళ్ళ వ్యవహారం అయినా సరే మేము చెప్పదలుచుకున్నటువంటి అంశం ఇదే అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అంతేకాదు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మాకు చిన్న చిన్న తగాదాలు ఉన్నాయి కానీ ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా మాత్రం నేను చేయను అని మొన్నే అన్నాడు ఉద్యమి ఆత్మీయ సమావేశంలో. ఇవాళ ఈ ఉక్కులం సాయి గణేష్ని అర్ధరాత్రి పూట తిప్పి తిప్పి కుక్కను కొట్టినట్టు కొడితే అది ఆత్మగౌరవానికి సంబంధం లేని అంశమా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, దీనిలో ఉన్నటువంటి కళ్యాణ్ చక్రవర్తి అనేటువంటి వ్యక్తిని తప్పించేటటువంటి కార్యక్రమం చేస్తుంటే ఏం చేస్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు? మీరు కాపుల్నేమి సపోర్ట్ చేయవసరలా. వీళ్ళు కాపులే కాదు, నీ సైనికులు, నీకు ఓటు వేసిన వాళ్ళు, నిన్ను నమ్మి తెలుగుదేశానికి ఓటు వేసి చంద్రబాబును గెలిపించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, కాపుల సంగతి వదిలేసాయి, జన సైనికులు కదా, వాళ్ళకైనా రక్షణ కల్పించే విషయం చెయ్యాలని మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, ఎవరక్కడ పొదుపు అదుపు లేకుండా పోతుంది. ఒకళ్ళు కారు ఎక్కి నాటకం వేస్తున్నారు, డ్రామాలు వేస్తున్నారు, అంతేగా. మొన్న ఇది నిజమేనా? మొన్న ఏదో స్పెషల్ హెలికాప్టర్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారని, స్పెషల్ ఫ్లైట్లో వచ్చారని నిజమేనా? అదేనా పొదుపు? నాకు తెలియక అడుగుతున్నా.
నిజం కాకపోతే నువ్వు చెబుతావా? నువ్వు చెప్పింది ఏంటి? వైలు కూడా అనాలి. ముందు సైకిల్ వేసుకొస్తారు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, వెనకాల కాన్వాయ్ వస్తుంది, దాని మీద సోషల్ మీడియా వాళ్ళేమో మోటార్ సైకిల్ వేసుకొస్తారు. ఇదంతా పెద్ద స్టంట్ కార్యక్రమం చేస్తున్నారు. చేయండి, మీరు డ్రామాలు వేయండి, స్టంట్ చేయండి. వెనకాల కార్లు వస్తాయి, ఎమ్మెల్యే గారు బస్సులో వెళ్తారు, వెనకాల 10 కార్లు వస్తాయి. ఇవన్నీ స్టంట్ వేస్తున్నారు. మీ దగ్గర ఉన్నాయా? మీడియా వాళ్ళు బ్రహ్మాండంగా చూపిస్తున్నారు కదా. ఎమ్మెల్యే గారు కారులో వెళ్ళలేదు, బస్సులో వెళ్ళారు, మంత్రి గారు సైకిల్ మీద వచ్చారు. ఈ చూస్తున్నారు తప్ప వెనక కూడా తీయాలి మీరు. వెనకున్నటువంటి కార్లు, అధికారులు అవి కూడా తీస్తే ఇక మానుకుంటారు. అది పొదుపు పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. ఆడండి, ప్రజలు గమనిస్తున్నారు. చెప్పయ్యా స్వామి. ఎవరు మేము అట్ట దాడులు చేయటం, బద్దలు కొట్టడం మేము చేయలేము స్వామి. వాళ్ళని అడుగు, తెలుగుదేశం వాళ్ళని అడుగు. వాళ్ళు దాడులు చేస్తారు, పగల కొడతారు, ఇళ్ల మీదకి వస్తారు, పెట్రోల్ బాంబులు వేస్తారు. మా వల్ల పగల కొట్టటాలు, దాడులు చేయడానికి మా వల్ల అయిద్దా? పోతే మా మీద చేస్తే చేశారా? జనసేన మీద కూడా చేస్తున్నారు. మీ దుంపదేగా అధికారం మదంతో కొవ్వెక్కి మిమ్మల్ని గెలిపించినటువంటి జనసేన వాళ్ళని కూడా కొడుతున్నారు. కొట్టని, మీ కర్మ మీరు అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోండి. పక్క కాపు కొన్ని కొట్టారు దారుణంగా, కేసు మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి మేము సహించాం, చెబుతాం. అయ్యా మాకు ఇష్టమే, మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము కొట్టించుకున్నాం, కొట్టించుకోండి, మేము చేసేది ఏముంది? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఆత్మగౌరవాన్ని కాపాడతా. చెత్త కొట్టారు రాత్రి 11 గంటలకి ఊరంతా తిప్పి. వాళ్ళ నాన్న శ్రీనివాసరావు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు, వాళ్ళ చెల్లెళ్ళు కాళ్ళు పట్టుకున్నారు. ఇదేనా ఆత్మగౌరవాన్ని రక్షించేది? పవన్ కళ్యాణ్ గారు చెప్పండి సార్ అని అడుగుతున్నా. మా ఇష్టం, మేము ఇష్టం చేసుకుంటాం. తెలుగుదేశం మేము ఒకటే. వాళ్ళు మమ్మల్ని కొట్టినా కూడా బానిసలాగా బతుకుతాం అంటే బతకండి, నాకేం అభ్యంతరం లేదు. దేశంలో కల్లా బాగా డబ్బులున్న రాష్ట్రం సార్. 3 గంటే 30,000, 4 గంటే 40,000. నీకు పెళ్ళి అయిందా బాబు? పెళ్లి కాని యువకులందరూ కూడా 30,000 ఇస్తాడు 3వ పిల్లని కానండి, 40,000 ఇస్తాడు 4వ పిల్లని కానండి. నేను మాత్రం ఒకనే గంట, మా అబ్బాయి మాత్రం ఒకనే గంటాడు. ఏంది ఇది? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకనే గంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకనే గంటాడు. ఆయన ఇంకొక ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనవడు, అతను కూడా ఒకనే గంట. రాసుకోండి రేపు. వాళ్ళ ఆస్తులు మాత్రం చెదరకూడదు, వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం దెబ్బతినకూడదు. మీరు మాత్రం పెళ్ళైన కొత్త వాళ్ళు అందరూ ఇప్పుడు 2 కంటే ఇంకోళ్ళు కానండి 30,000 ఇస్తాడు బాబో, జీవితాంతం బతకొచ్చు. మీ అబ్బాయిని పుట్టానుకో జీవితాంతం బతకొచ్చు. ఆయన్ని ఎంబీబీఎస్ కూడా చదివించవచ్చు 30,000తో. అర్థమైందా? 40,000 ఇస్తాడు 4వ పిల్లల కంటే. ఇక చూసుకోండి, ఇక 40,000 పెట్టి అమరావతిలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు. ఎంత డబ్బు ఇస్తున్నాడే మీ దుంప దగ్గర ఏలంపాటు పెట్టాడు. 30,000, 40,000, 2 గంటే లేదు, 3 గంటే 30, 4 గంటే 40, 5 గంటే 50. ఏంది ఏలంపాట? పిల్లల గంటానికి ఏలంపాట. నువ్వు మాత్రం ఒకనే గంటావు, మీ అబ్బాయి మాత్రం ఒకనే గంటాడు. ఏందా ఇది నీకు ఆదర్శం? నీకు అసలు హక్కు ఉందా చెప్పే హక్కు? పిల్లల్ని ఎవరు గంటారు? ఆర్థిక స్తోమత బాగుండప్పుడు. ఆర్థిక స్తోమత బాగుండా కనలేకపోతున్నారయ్యా, ఎందుకంటే పెంచడం కష్టమైపోతుంది కాదా? అసలు పూర్వాన్ని స్కూల్లో చేర్చాలంటే ఎంత అవుతుంది? చదివించాలంటే ఎంత అవుతుంది? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏమి అవసరం? కనండి డబ్బులు ఇస్తాడు. ఎందుకనేది నీ దుంపదేగా. అందువల్ల మీరందరూ విలేకరులు అందరూ పెళ్ళైన వాళ్ళు ఎవరు ఉంటే యువకులు 2 గంటే ఆపమాకండి, 3వ వాళ్ళని కనండి. ఇంటికి ఏందో మిమ్మల్ని కొడతారు. ఇంకోళ్ళని కనమంటే మీరు కదా కనేది, ఇంట్లో వాళ్ళు వాడు కనొద్దు. ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఓకే.